నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ నరేష్. తెలంగాణలో స్థానిక ఎన్నికలైతే నడుస్తూ ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో భాగంగా 3 విడతలుగా ఈ స్థానిక ఎలక్షన్లను నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే 2 విడతల స్థానిక ఎలక్షన్లు కంప్లీట్ అయ్యాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా వీళ్ళు ముందంజలో ఉన్నారు. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులే ఎక్కువ సీట్లు గెలిచారు. అలాగే బీఆర్ఎస్కి సంబంధించి చూసుకున్నట్లయితే 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉంది. అలాగే 3వ స్థానంలో బీజేపీ పార్టీ ఉంది. ఒకసారి జిల్లాల వారీగా స్థానిక ఎలక్షన్లకు సంబంధించి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకున్నాయి, ఇప్పటివరకు 2 విడతలలో పార్టీలకు సంబంధించి అభ్యర్థులు ఎంతమంది గెలిచారు, అలాగే స్వతంత్ర అభ్యర్థులు ఎన్ని సీట్లు గెలిచారు, ఒకసారి మనం జిల్లాల వారీగా ఒకసారి చూద్దాం. నారాయణపేట జిల్లాకు సంబంధించి మొదటి విడతలో కాంగ్రెస్ 51 సీట్లు, 2వ విడతలో కూడా కాంగ్రెస్ 51 సీట్లు గెలుచుకుంది. అలాగే బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే మొదటి విడతలో 9 సీట్లు, అలాగే 2వ విడతలో 21 సీట్లు గెలుచుకుంది. బీజేపీ చూసుకున్నట్లయితే మొదటి విడతలో 2 సీట్లు, 2వ విడతలో 14 సీట్లు గెలుచుకుంది. అదర్స్ చూసుకున్నట్లయితే మొదటి విడతలో 5 సీట్లు, 2వ విడతలో 9 సీట్లు గెలుచుకున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అలాగే సిద్దిపేట జిల్లాకు చూసుకున్నట్లయితే మొదటి విడతలో కాంగ్రెస్ 77 సీట్లను గెలుచుకుంది, 2వ విడతలోని 32 సీట్లను గెలుచుకుంది. అక్కడ బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే మొదటి విడతలో 60 సీట్లు గెలుచుకుంది, 2వ విడతలో 111 సీట్లను గెలుచుకుంది. బీజేపీ చూసుకున్నట్లయితే మొదటి విడతలో 11 సీట్లు గెలుచుకుంది, 2వ విడతలో 14 సీట్లను గెలుచుకుంది. అదర్స్ చూసుకున్నట్లయితే మొదటి విడతలో 15 సీట్లు, 2వ విడతలో 25 సీట్లు గెలుచుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కరీంనగర్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ మొదటి విడతలో 44 సీట్లు గెలుచుకుంది, 2వ విడతలో 46 సీట్లు గెలుచుకుంది. బీఆర్ఎస్ మొదటి విడతలో 24 సీట్లు గెలుచుకుంది, 2వ విడతలో 44 సీట్లు గెలుచుకుంది. అలాగే బీజేపీ అక్కడ మొదటి విడతలో 14 సీట్లు గెలుచుకుంది, 2వ విడతలో 11 సీట్లు గెలుచుకుంది. ఇక అదర్స్ విషయానికి వస్తే మొదటి విడతలో 10 మంది గెలిచారు అక్కడ. అలాగే 2వ విడతలో 12 మంది గెలిచారు. సిరిసిల్ల జిల్లాకు వస్తే మొదటి విడతలో 39 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటే 2వ విడతలో 38 గెలుచుకుంది. అలాగే బీఆర్ఎస్ అక్కడ మొదటి విడతలో 28 సీట్లు గెలుచుకుంది, 2వ విడతలో 32 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 7 సీట్లు గెలుచుకుంది మొదటి విడతలో, 2వ విడతలో 5 సీట్లు గెలుచుకుంది. అదర్స్ చూసుకున్నట్లయితే మొదటి విడతలో 11 సీట్లను గెలుచుకున్నారు, అలాగే 2వ విడతలో 13 సీట్లను గెలుచుకున్నారు. జగిత్యాల జిల్లాకు వస్తే మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ 51 సీట్లను గెలుచుకుంటే 2వ విడతలో 109 సీట్లను గెలుచుకుంది. బీఆర్ఎస్ పార్టీ మొదటి విడతలో 48 సీట్లు గెలుచుకుంటే 2వ విడతలో 18 సీట్లను గెలుచుకుంది. బీజేపీ పార్టీ మొదటి విడతలో 16 సీట్లను గెలుచుకుంటే 2వ విడతలో 13 సీట్లను గెలుచుకుంది. ఇక అదర్స్ విషయానికి వస్తే మొదటి విడతలో 7 సీట్లు గెలుచుకున్నారు, అలాగే 2వ విడతలో 4 సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఇక పెద్దపల్లి జిల్లాకు వస్తే మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లను గెలుచుకుంది, 2వ విడతలో 51 సీట్లను గెలుచుకుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ మొదటి విడతలో 22 సీట్లను గెలుచుకోగా 2వ విడతలో 14 సీట్లను గెలుచుకుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే మొదటి విడతలో ఏం గెలవలేదు పెద్దపల్లి జిల్లాలో. అలాగే 2వ విడతలో చూసుకున్నట్లయితే 1 సీటు గెలిచింది. ఇక అదర్స్ విషయానికి వస్తే మొదటి విడతలో 7 సీట్లు, 2వ విడతలో 7 సీట్లు, మొత్తం 14 సీట్లు అయితే స్వతంత్ర అభ్యర్థులు గెలవడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మొదటి విడతలో కాంగ్రెస్ 74 సీట్లు గెలుచుకుంది, 2వ విడతలో 53 సీట్లు గెలుచుకుంది. బీఆర్ఎస్ మొదటి విడతలో 48 సీట్లను గెలుచుకుంది, అలాగే 2వ విడతలో 29 సీట్లను గెలుచుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అలాగే బీజేపీ చూసుకున్నట్లయితే మొదటి విడతలో 11 సీట్లు, 2వ విడతలో 43 సీట్లు. అలాగే అదర్స్ విషయానికి వస్తే మొదటి విడతలో 33 సీట్లు, 2వ విడతలో 31 సీట్లు స్వతంత్ర అభ్యర్థులే గెలుచుకున్నారు. నిర్మల్ జిల్లాకి సంబంధించి చూస్తే కాంగ్రెస్ పార్టీ మొదటి విడతలో 60 సీట్లను గెలుచుకుంది, 2వ విడతలో 46 సీట్లను గెలుచుకుంది. బీఆర్ఎస్ పార్టీ మొదటి విడతలో 18 సీట్లను గెలుచుకుంది, అలాగే 2వ విడతలో 3 సీట్లను గెలుచుకుంది. బీజేపీ పార్టీ
మొదటి విడతలో 24 సీట్లు, రెండో విడతలో 53 సీట్లను గెలుచుకుని 77 సీట్లను కైవసం చేసుకుంది. ఇక అదర్స్ విషయానికి వస్తే మొదటి విడతలో 33 సీట్లు, రెండో విడతలో 29 సీట్లు గెలుచుకోవడం జరిగింది. మంచిర్యాల జిల్లాకు వస్తే మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మొదటి విడత కనుక చూసుకున్నట్లయితే 49 సీట్లు గెలవడం జరిగింది. రెండో విడతలో 84 సీట్లు గెలుచుకొని మొత్తం 133 సీట్లు అక్కడ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే మొదటి విడతలో 16 సీట్లు, రెండో విడతలో 25 సీట్లు, మొత్తం 41 సీట్లను బీఆర్ఎస్ పార్టీ గెలిచడం జరిగింది. బీజేపీని చూస్తే మొదటి విడతలో 8 సీట్లు, రెండో విడతలో 1 సీటు కూడా గెలవలేదు ఇక్కడ. అలాగే అదర్స్ చూసుకున్నట్లయితే మొదటి విడతలో 14 సీట్లు, రెండో విడతలో 4 సీట్లు, మొత్తం 18 సీట్లు అదర్స్ గెలవడం అయితే జరిగింది. హనుమకొండ జిల్లాను చూసుకున్నట్లయితే మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లు గెలుచుకుంది. రెండో విడతలో 39 సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే మొదటి విడతలో 19 సీట్లను గెలుచుకుంది. రెండో విడతలో 22 సీట్లను గెలుచుకుంది. మొత్తం మీద 41 సీట్లను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక బీజేపీ చూసుకున్నట్లయితే మొదటి విడతలో 10 సీట్లు, రెండో విడతలో 2 సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఇక అదర్స్ విషయానికి వస్తే మొదటి విడతలో 14 సీట్లు గెలిచారు, రెండో విడతలో 10 సీట్లు గెలిచారు. వనపర్తి జిల్లాకు వస్తే మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ 48 సీట్లు గెలుచుకుంది. అలాగే రెండో విడతలో 56 సీట్లను గెలుచుకొని మొత్తం మీద 104 సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీని కనుక చూసుకున్నట్లయితే మొదటి విడతలో 32 సీట్లు, రెండో విడతలో 27 సీట్లు, రెండు కలిపి 59 సీట్లను బీఆర్ఎస్ పార్టీ అక్కడ కైవసం చేసుకున్నది. బీజేపీ పార్టీ మొదటి విడతలో 3 సీట్లు, అలాగే రెండో విడతలో 2 సీట్లను గెలుచుకోవడం అయితే జరిగింది. అదర్స్ అయితే మొదటి విడతలో 4, రెండో విడతలో 9 మంది గెలవడం అయితే జరిగింది. ఇక మెదక్ జిల్లాకు వస్తే మెదక్ జిల్లాలో మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ 109 స్థానాలు గెలుచుకుంది. రెండవ విడతలో 72 స్థానాలను గెలుచుకొని 181 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ మొదటి విడతలో 39 స్థానాలు, రెండో విడతలో 49 స్థానాలు, మొత్తం కలిపి 88 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ చూసుకుంటే మొదటి విడతలో ఏం లేదు, రెండో విడతలో 13 సీట్లను కైవసం చేసుకోవడం చూస్తున్నాం. అలాగే అదర్స్ని చూసుకున్నట్లయితే మొదటి విడతలో 12 సీట్లు, అలాగే రెండో విడతలో కూడా 15 సీట్లు గెలిచారు. మొత్తం 27 సీట్లు అదర్స్ గెలిచినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూస్తే మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ 82 సీట్లను గెలవడం జరిగింది. అలాగే రెండో విడతలో 144 సీట్లను ఇక్కడ కైవసం చేసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే మొదటి విడతలో 41 సీట్లు, రెండో విడతలో 82 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ పార్టీ చూసుకున్నట్లయితే మొదటి విడతలో 2 సీట్లను, అలాగే రెండో విడతలో 5 సీట్లను కైవసం చేసుకున్నట్టుగా కనబడతా ఉంది. అయితే అదర్స్ చూసుకున్నట్లయితే మొదటి విడత 11 మంది, రెండో విడత 12 మంది గెలిచినట్టుగా మనకు కనబడతా ఉంది. మళ్ళీ గద్వాల జిల్లా చూసుకున్నట్లయితే మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ 78 సీట్లను గెలిచింది. అలాగే రెండో విడతలో 40 సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇటు బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే మొదటి విడతలో 9 సీట్లు, రెండో విడతలో 23 సీట్లు, మొత్తం కలిపి 32 సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టుగా కనబడతా ఉంది. ఇటు బీజేపీ చూసుకున్నట్లయితే మొదటి విడతలో 9 సీట్లు, రెండో విడతలో 1 సీటు మాత్రమే గెలిచి మొత్తం 10 సీట్లను కైవసం చేసుకున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే అదర్స్ చూసుకున్నట్లయితే మొదటి విడత, రెండో విడత 10 సీట్లను గెలవడం జరిగింది. ఇక వికారాబాద్ జిల్లాకు వస్తే మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ 177 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే రెండో విడతలో 104 స్థానాలను కైవసం చేసుకుని 281 స్థానాలు మొత్తం కైవసం చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే మొదటి విడత 73, రెండో విడత 37 కలిపి 110 స్థానాలను బీఆర్ఎస్ ఇక్కడ కైవసం చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. బీజేపీ చూసుకున్నట్లయితే మొదటి విడత 4 సీట్లు, రెండో విడత 5 సీట్లు, మొత్తం మీద 9 సీట్లను బీజేపీ ఇక్కడ కైవసం చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అదర్స్ చూసుకున్నట్లయితే మొదటి విడతలో 8 మంది, అలాగే రెండో విడతలో 29 మంది, మొత్తం కలిపి 37 మంది వికారాబాద్ జిల్లాలో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ గెలిచినట్టుగా
మనకు కనబడతా ఉంది. ఇక సూర్యాపేట జిల్లాకు వస్తే మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ 92 సీట్లు కైవసం చేసుకుంది. అలాగే రెండో విడతలో 107 సీట్లను కైవసం చేసుకుంది. ఇటు బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే మొదటి విడతలో 55 సీట్లు, రెండో విడతలో 44 సీట్లను కైవసం చేసుకుంది. ఇటు బీజేపీ చూసుకున్నట్లయితే మొదటి విడతలో 3 సీట్లు, రెండో విడతలో 2 సీట్లను కైవసం చేసుకుంది. అదర్స్ చూసుకున్నట్లయితే మొదటి విడతలో 9 సీట్లు, రెండో విడతలో 28 సీట్లు కైవసం చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ 136 సీట్లు కైవసం చేసుకుంది. రెండో విడతలో 119 సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే మొదటి విడత 33, అలాగే రెండో విడత 42 సీట్లను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఒక్క సీటు కూడా ఇక్కడ బీజేపీకి లేదు. ఇక అదర్స్ విషయానికి వస్తే 23 మొదటి విడత, 22 రెండో విడతలో కూడా అదర్ క్యాండిడేట్స్ కూడా గెలవడం అయితే జరిగింది ఖమ్మం జిల్లాలో. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చూసుకున్నట్లయితే మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ 84 సీట్లు, రెండో విడతలో 82 సీట్లు, మొత్తం 166 సీట్లను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కైవసం చేసుకుంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే మొదటి విడతలో 40 సీట్లు, రెండో విడతలో 33 సీట్లు, మొత్తం 73 సీట్లను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్లుగా కనబడతా ఉంది. అలాగే బీజేపీకు ఇక్కడ ఒక్క సీటు కూడా రాలేదు. ఇక అదర్స్ విషయానికి వస్తే మొదటి విడత 35, రెండో విడత 38, మొత్తం 73 అదర్స్ ఇక్కడ గెలిచినట్టుగా మనకు కనబడతా ఉంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #యు.